ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి తీసుకొచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి కావలసిన నీ ఆలోచనలు దయచేయండి ప్రభా. ఎంత గొప్ప దేవుడవో, మాకు ఎంత మేలు చేసిన దేవుడవో నేను తెలుసుకొని మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించడానికి కావలసిన మీ ఆత్మను దయచేయండి ప్రభా. పాటల్లో మీ జీవాన్ని మేము అనుభవించాలి. నేను నీ మాటలు చదువుకున్నప్పుడు అవి మరి ధ్యానిస్తున్నప్పుడు ప్రభా, వివరించుకుంటున్నప్పుడు అయినా మీ శక్తి, మీ ప్రసన్నత నైనా నా మీదికి మరి వినేవారి మీదికి రావాలని కోరుతున్నాను ప్రభా. అయా, గత వారం అంతా కూడా మీరు కాపాడుతూ వచ్చారు ప్రభా. ఈరోజు ఈ రీతిగా కూర్చొని ఆరాధించుకోవడానికి అయినా మీరు మమ్మల్ని బ్రతికించినందుకై వందనాలు ప్రభా. ఎంతోమంది మరి వరద విపత్తుల్లో ప్రభా అలమటిస్తున్న వేళ అయినా మాకైతే ఎంతో గొప్ప కృప మీరు చూపించారు ప్రభా. అందుని బట్టి నీకు ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా, నిన్ను ఆరాధించకుండా మేము జీవించలేం ప్రభా. నువ్వంత గొప్ప దేవుడివి. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి మమ్మల్ని చేర్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కొంత సమయాన్ని దీవెనకరంగా చేసి మీ సన్నిధి సంపూర్ణంగా అనుభవించడానికి కావలసిన నీ ఆత్మను మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, మా మధ్యలోనికి రండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తములో మా పాపాలన్నీ కడగమని తండ్రి నిన్ను వేడుకుంటున్నాం ప్రభా. అన్ని విషయాల్లో మీరే మహిమ తెచ్చుకోండి. మమ్మల్ని బలపరచండి. నేను ఎక్కడెక్కడ నేను పడిపోయినామో, దిగజారిపోయామో నేను లేవనెత్తండి ప్రభా. మీ శక్తి, మీ బలము, మీ మహిమ, మీ తేజస్సు మా నుంచి తొలగిపోకుండా కాపాడండి ప్రభా. ఎన్నోసార్లు దాన్ని కోల్పోతున్నాం దేవా. తిరిగి ఈ సన్నిధిలో ఉన్న శక్తిని బలంగా పొందినట్లు ప్రభా మీ ఆత్మను దయచేయండి. అన్ని విషయాల్లో మీరే కృప చూపించమని వచ్చి నైనా ఏదో నామకార్థంగా కూర్చొని నైనా నీ సన్నిధి నుంచి వెళ్ళిపోకుండా ప్రభా బలమైన ఆత్మతో నైనా మేము వెళ్ళడానికి సహాయం చేయండి. అలాగా మా హృదయాల్ని మీరు నింపండి ప్రభా. అయా, అన్ని విషయాల్లో మీరే కృప చూపించమని నైనా ఈ సమయం అంతా నైనా ప్రభా దయచేసి మాకు నైనా దీవెనకరంగా చేయమని, మీ శక్తిని అనుభవించే విధంగా చేయమని ఘనత నీకే, మహిమ నీకే, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన
ప్రతిగానములు చేయుచు ఉండును. త్రియేక దేవుడైన యెహోవాను నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసెనే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. నా నిర్జీవ క్రియలను రూపుమాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. మేఘమదనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. త్రియేక దేవుడైన యెహోవాను నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొర్లెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములు భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును.
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉండును. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు, నిత్యము ఆరాధించెదరు, నిత్యము ఆరాధించెదరు. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా
షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదను గణపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదను గణపరచెదను మన యేసయ్య నామమును. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్. హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువా నీ సముఖమునందు పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివే. పాప
పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివే. కల్వారి రక్తముతో శుద్ధి చేసి, కల్వారి రక్తముతో శుద్ధి చేసి, రక్షించి పరిశుద్ధులతో నిలిపే, రక్షించి పరిశుద్ధులతో నిలిపే. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువా నీ సముఖము నందు సముద్ర తరంగముల వలె శోధనలెన్నో ఎదురైనను, సముద్ర తరంగముల వలె శోధనలెన్నో ఎదురైనను, ఆదరణ కర్తాచే ఆదరించి, ఆదరణ కర్తాచే ఆదరించి, నీ నిత్య కృపలో భద్రపరచి, నీ నిత్య కృపలో భద్రపరచి. ప్రభువా నీ సముఖము నందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువా నీ సముఖమునందు సౌందర్య సియోని తలంచగా ఉప్పొంగుచున్న హృదయముతో, సౌందర్య సియోని తలంచగా ఉప్పొంగుచున్న హృదయముతో, ఆనందమానంద ఆనందమాయే, ఆనందమానంద ఆనందమాయే. ప్రియునితో నేను పాడేదను, ప్రియునితో నేను పాడేదను. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువా నీ సముఖమునందు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. దేవుణ్ణి ఆరాధించడానికి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. యోహాను సువార్త యోహాను రాశాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం కూడా యోహాన్ గారే రాశారు. ఇది యేసు ప్రభు మరి తన దాసులకు ఇచ్చిన ప్రత్యక్షత.
అది మనకు 1వ వచనంలో చెప్తున్నాడు. యేసుక్రీస్తు తన దాసులకి కనపరచడానికి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు యేసుప్రభువుకి ఏమేమైతే ప్రత్యక్షతలు ఇచ్చాడో అవన్నీ తన దాసులకి కనపరచడానికి దేవుడు ఆయనకి ఇచ్చాడు. యేసుక్రీస్తుకి దేవుడు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు. అవన్నీ కూడా మరి తన దాసులకి తెలియజేయడానికి ఇచ్చాడు. కాబట్టి మెయిన్గా ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా మరి తెలియజేయబడ్డాయి. యేసుక్రీస్తుకు దేవుడిచ్చాడు. అందుకనే మొదటి అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు గురించే రాయబడింది. ఇంట్రడక్షన్గా ఆ వాక్యాలు ఎవరు యేసుప్రభుకి ఇచ్చారు, ఆ యేసుప్రభు ఎలాంటి వాడు, ఆయన ఎలా మరి యోహాను గారు చూశారు అనేది ఒక అధ్యాయం మొత్తానికి మరి రాయాల్సి వచ్చిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మెయిన్గా హైలైట్గా యేసుప్రభు ఎలాంటి వాడు, యేసుప్రభు దేవుడు ఆయనకి ఎలాంటి ప్రత్యక్షతలు ఇచ్చాడు అనేది ఈ 1వ అధ్యాయం మొత్తం రాశాడు. అందులో కొన్ని వచనాల్లో కొన్ని యేసుప్రభు గురించి చెప్తున్నాడు. అందులో మొదటిది నమ్మకమైన సాక్షి, తర్వాత మృతుల్లో నుంచి ఆది సంభూతుడుగా లేచినవాడు, తర్వాత భూపదులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన నమ్మకమైన సాక్షి. ఆయన సాక్ష్యం చెప్పినా, సాక్షిగా ఉండాల్సి వచ్చినా ఆయన నమ్మకమైన సాక్షి. ఆయన గురించి చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాటిలో నమ్మకమైన సాక్షి. ఒక సాక్ష్యాన్ని బట్టి ఒక వ్యక్తికి శిక్ష పడిద్ది, ఒక సాక్ష్యాన్ని బట్టి ఒక వ్యక్తి విడుదలవుతాడు. యేసుక్రీస్తు ఒక నమ్మకమైన సాక్షి. ప్రజల పక్షాన కావచ్చు, దేవుని పక్షాన మధ్యలో తన పాపాలని క్షమించడానికి కానీ, తండ్రి దగ్గర క్షమాపణ ఇవ్వడానికి కానీ, మధ్యలో ఏకైక వ్యక్తి, మానవుల పాపాలను చూసిన వ్యక్తి, దేవుని పరిశుద్ధతను చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అక్కడ పరలోకంలో ఏముందో అది మనకు చెప్పాడు. మనం ఎలాంటి వారమో తండ్రికి చెప్పేవాడు. అందుకనే ఆయన నమ్మకమైన సాక్షిగా మరి ఆయన గురించి రాయించాడు. అందుకంటే ఇంకా మళ్ళీ ఇంకో విషయం, మృతుల్లో నుంచి ఆది సంభూతుడుగా లేచినవాడు. He has the only right to talk that name. ఆ పేరు మాట్లాడడానికి ఆయనకు ఒక్కడికే ఉంది. ఎందుకంటే మృతుల్లో నుంచి లేచిన వాడు ఎవరు లేరు. మృతుల్లో నుంచి మొట్టమొదటగా లేచిన వాడు, అందుకే ఆయన ఆది సంభూతుడు అన్నాడు. అంటే మొట్టమొదటిగా సంభవించిన వాడు. ఎక్కడి నుంచి అంటే మృతుల్లో నుంచి. అందుకే మృతుల్లో నుంచి ఆది సంభూతుడు, ఆది సంభూతుడుగా లేచినవాడు, మొట్టమొదటగా మృతుల్లో నుండి లేచినవాడు. యేసుక్రీస్తు గురించి ఎన్నో లక్షణాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆయన నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి లేచినవాడు. ప్రపంచ చరిత్రలో మరి మృతుల్లో నుండి లేచిన ఏకైక వ్యక్తి. అందుకే ఆయనకు ఆది సంభూతుడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే భూపతులకి అధిపతి. ఈ భూమి మీద ఉన్న అధిపతులందరికీ అధిపతి, భూపతులందరికీ అధిపతి. ఎన్ని రాజ్యాలున్నా, ఎంతమంది ప్రధానులున్నా, ఎంతమంది అధికారులున్నా వాళ్ళందరికీ అధిపతి. భూపతులకి ఆయన అధిపతి. నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుంచి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకి అధిపతి. ఈ 3 మాటల్లో చాలా విషయాలు ప్రభు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. ఆయన సాక్షి, నమ్మకమైన వాడు.
మృతుల్లో నుంచి లేచినవాడు, భూపతులకి అధిపతి, ఆయన దగ్గర నుంచి మీకు కృపా సమాధానాలు కలగాలని ఇక్కడ చెప్తున్నాడు. ఆ వ్యక్తి నుంచి మీకు కృపా సమాధానము కలగాలి అని యోహాను గారు కోరుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి. యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచినవాడు, ఈరోజు మనల్ని లేపగలిగిన వాడు. ఆయన నమ్మకంగా మన గురించి సాక్ష్యం తండ్రి దగ్గర చెప్పగలిగిన వాడు. మన లాయర్ ఆయన. మన గురించి ఏదైనా వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేయగలిగిన వాడు ఆయన. తర్వాత ఈ భూపతులందరికీ అధిపతి ఆయన. అలాంటి వాడు యేసుక్రీస్తు. ఆయన నుంచి కృపా సమాధానం మనం పొందుకోగలుగుతామని యోహాను గారు తన ఆశీర్వాదపు వచనాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ అలాంటి గొప్ప వ్యక్తి నుంచి మీ కృపా సమాధానాలు కలుగునుగాక అనుకుంటున్నాడు. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తి మనకు కృపనిచ్చేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి మనల్ని కాపాడేవాడు. అది ప్రభు గురించి చెప్తున్న ఒక మాట. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములను తన తండ్రి కలుగునుగాక, మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినవాడు, అంటే కింద రెండేసి కడిగినవాడు. 4వ ఏసి కింద ఏముందంటే కడిగినవాడు అనేది. పాపముల నుండి కడిగినవాడు. ప్రతిరోజు మనం వస్తువులను గడుక్కుంటాం, శరీరాన్ని గడుక్కుంటాం. యేసుక్రీస్తు తన రక్తముతో పాపాల్ని కడిగాడంట. ఈరోజు మనకున్న ధైర్యం ఏంటంటే మన పాపాల్ని కడిగే ఒక రక్తము ఉంది. ఒక వ్యక్తి మనకున్నాడు. ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపాలని కడిగాడు. అట్ ద సేమ్ టైం విడిపించాడు, కడిగాడు. ఎంత మురికి పట్టాయో వస్తువులు, ఆ మురికి ఎంత పట్టినా కూడా మనం ఎలా క్లీన్ చేసుకుంటే మళ్ళీ అవి పరిశుద్ధంగా ఉంటాయి. అలా ఒక వ్యక్తి జీవితం ఎంత మురికి అయినా, ఎంత అపవిత్రత అయినా, ఎంత నీచంగా మరి చూడ్డానికి అసహ్యంగా అనిపించినా తన రక్తం తీసుకొని కడిగినప్పుడు అవి మళ్ళీ క్రొత్తగా అవుతాయండి. ప్రతిరోజు మనం ఏదో అపవిత్రత, ప్రతిరోజు మనం ఏదో దగ్గర చేస్తూనే ఉంటాం. అంతకంటే ముందు మన జీవితంలో ఎన్నో పాపాలు ఉన్నాయి. ఈరోజు విషయం ఏంటంటే అన్ని పాపాలని, అంత అపవిత్ర, అంత చెత్త చెదారాన్ని, అంత నీచమైన ఆ స్థితిని తన రక్తంతో కడిగాడు. ఆ మురికినంత తీసి మళ్ళీ పవిత్రంగా చేశాడు. ఇప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు అబ్బా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఈరోజు మనల్ని చూస్తున్నాడు. కానీ యేసుప్రభువుకు తెలుసు మనం ఎంత అపవిత్రంగా ఉన్నామో. ఆ రక్తంతో కడగనప్పుడు మనం ఎంత నీచంగా ఉన్నామో, మన ఆలోచనలు, తలంపులు, క్రియలు ఎంత ఘోరమైనవో, ఎంత అపవిత్రమైనవో, అపవిత్రతతో మనం జీవించలేమని యేసుప్రభువుకు తెలుసు. దాన్నంతా కడిగాడు, పరిశుద్ధపరిచాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నివసించే విధంగా మన హృదయాన్ని, శరీరాన్ని మార్చాడు. ఇల్లు మురికి అయితేనే మనం ఉండడానికి ఇష్టపడం. ఇల్లుని శుభ్రం చేసుకొని ఇంట్లో మనం ఉంటాం. మురికంతా తీసేసి మనం ఉంటాం.
వచ్చే వాళ్ళకి తెలియదు ఇంతకుముందు ఎంత మురికి ఉండేది అని. అది కడుక్కున్న వాళ్ళకే తెలుసు, అది చూసిన వాళ్ళకే తెలుసు. అలాగే మన అపవిత్రత, మన పాప జీవితం, మన యొక్క క్రియలు ఎంత నీచంగా అసహ్యంగా ఉన్నాయో, ఎన్నెన్ని పాడైన స్థితిలో ఉన్నాయో వాటిని తన రక్తం వలన కడిగాడంట. ఈరోజు కడుక్కోవడానికి ఆయన రక్తము మనకుంది. ఎన్నిసార్లు తప్పిపోతున్నా, ఎన్నిసార్లు ఓడిపోతున్నా, ఎన్నిసార్లు అపవిత్రులమైపోతున్నా, ఆయన రక్తం ఉంది. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడుతున్నాం, కడగబడుతున్నాం, విడిపించబడుతున్నాం. ప్రపంచంలో దేవుని దగ్గర ఉన్న ధైర్యం అదే. దేవుని దగ్గరికి రాకముందు చేసిన పాపాలని ఆయన కడగలడు. కొన్నిసార్లు వచ్చాక కూడా మనం తప్పిపోతూనే ఉంటాం, అవి కూడా ఆయన కడగలడు. ఫ్యూచర్లో చేయగలిగిన వాటిని కూడా కడగలడు. కడుగుతాడని మనం పాపం చేయమని కాదు ఇక్కడ దేవుడు చెప్తుంది. ఒకవేళ అపవిత్రం అయిపోతే కడగలిగిన రక్తం మనకుంది. మనల్ని ప్రేమించి శుభ్రపరిచే రక్తం మనకుంది. విడిపించగలిగిన వాడు ఒకడున్నాడు, అదే యేసుక్రీస్తు అని యోహాను ఆ రోజున్న సంఘానికి, తన పరిశుద్ధులకి ప్రభు గురించి చెప్తున్నాడు. మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల మన పాపం నుంచి మనల్ని విడిపించిన వాడు, అంటే కడిగిన వాడికి యుగ యుగములు మహిమ ప్రభావాలు కలగాలి. కడిగి ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఆయన మనల్ని ఒక తండ్రికి ఒక రాజ్యముగా చేశాడు, ఒక యాజకులుగా చేశాడంట. ఆయన మనల్ని తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడని చెప్తున్నాడు. కడిగి ఇక్కడే వదిలేసిపోలేదు. వీళ్ళు కడగబడిన వాళ్ళు, పరిశుద్ధులు, దేవుని రాజ్యం వీళ్ళు, దేవుని యాజకులు వీళ్ళు. అపోస్తలులు ప్రభువుతో దగ్గరగా ఉన్నవాళ్ళు కాబట్టి, యోహానైనా పేతురైనా వీళ్ళందరూ ప్రభుతో నడిచిన వాళ్ళు కాబట్టి, అసలు ఈ లోకానికి ప్రభు వచ్చిన ఉద్దేశం ఏందో వీళ్ళకు తెలుసు కాబట్టి, అంత డెప్త్గా ప్రభు విషయాన్ని వీళ్ళు గ్రహించారు కాబట్టి ఆ మాట ఎక్కువగా వీళ్ళు హైలైట్గా తీసుకున్నారు. తండ్రి మనల్ని ఒక రాజ్యంగా చేసుకున్నాడు, కడగబట్టి పరిశుద్ధపరచబట్టి మనల్ని తండ్రి ఒక రాజ్యంగా చేసుకున్నాడు. ఇక్కడన్నా రక్తం అన్నాడు. పేతురు గారు అయితే మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరు చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు కనికరించబడకుండా ఇప్పుడు కనికరించబడ్డారు. యాజకులమయ్యాము, దేవుని సొత్తయ్యాము, రాజులైన సమూహమయ్యాము, పరిశుద్ధ జనమయ్యాము. చీకట్లో నుంచి తన వెలుగులోకి వచ్చాము, పాపంలో నుంచి పరిశుద్ధతలోకి వచ్చాం. అది యోహాన్ గారు ఏం చెప్పాడంటే, రక్తం వలన మనం పరిశుద్ధతలోకి వచ్చాం, రక్తం వలన మనం చీకట్లో నుంచి వచ్చాం, రక్తం వల్ల ఒక రాజ్యమయ్యాం, రక్తం వల్ల ఒక దేవునికి యాజకులయ్యాం, పరిశుద్ధులమయ్యాం. తెలిసిన విషయమే, కానీ అనుభవిస్తే ఆ ఫీలింగ్ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ మధురానుభూతి, దేవుడు నన్ను అసలు ఆయన రాజ్యంగా చేసుకోవడం, తన రక్తం ద్వారా నాకు ఈ భాగ్యం ఇవ్వడం, పాపిని అపవిత్రత తల నుంచి అరికాలు మొదలుకొని అంత నీచమైన గాయములు, పచ్చిపండ్లు, అంత అసహ్యమైంది ఈ వ్యక్తిని శుభ్రం చేసి, ఈ వ్యక్తిని పరిశుద్ధపరిచి, ఈ వ్యక్తిని గాయాలు కట్టి, ఈ వ్యక్తిని అంతగా క్లీన్ చేసి తన రక్తం వల్ల నీట్గా కడిగి తండ్రి దగ్గర నిలిపాడు. తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టాలని.
తన రక్తం వలన, దేహం వలన మరణాన్ని అనుభవించాడు. ఇది అపోస్తలుల్లో మరి వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ తలంపుల్లో జీర్ణించుకొని పోయింది. అందుకే యేసుక్రీస్తు ఆ రోజు యేసుక్రీస్తుని దేవుడిగా వాళ్ళు ఒప్పుకోవట్లా. అప్పుడున్న క్రైస్తవులు ఎంతో మంది, మరి యూదులు కానీ వీళ్ళు క్రైస్తవుల్ని హింసించే వాళ్ళు, ప్రభువును అంగీకరించే వాళ్ళు కాదు. ఈరోజు ఈ విషయం మనకు చెప్పట్లా, అప్పుడున్న సంఘానికి చెప్పాడు. అప్పుడున్న సంఘము అంతగా మరి బలంగా దేవుల్లో యేసుక్రీస్తుని గురించిన అవగాహన రావాలని యోహాన్ గారు ఈ విషయాలు రాశాడు. కాబట్టి ఆయన మన రక్తం వలన, ఆయన రక్తం వలన మనల్ని కడిగాడు. వస్తువులను కడుక్కున్నట్టు ప్రతిరోజు మన శరీరాన్ని కడుక్కున్నట్టు ప్రతిరోజు ఆయన రక్తం మనకుంది కడుక్కోవడానికి. అది ఎంత అపవిత్రత అయినా, ఎంత నీచమైన, ఎంత పాపమైనా ఈరోజు పాపిని పరిశుద్ధపరుస్తుంది. ఆయన రక్తం కడుగుతుంది. ఆ రక్తానికి పోని మరకలు లేవు, ఆ రక్తానికి పోని పాపాలు లేవు, ఆ రక్తానికి పోని ఏదీ లేదు. శిక్ష తప్పించి దేవుని దగ్గర నిలబెడుతుంది. తర్వాతంగా యేసు గురించి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన్ను పొడిచిన వాళ్ళు చూచుదురు, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఫ్యూచర్ లో జరగబోయేది చెప్తున్నాడు. ఆయన మేఘారూఢుడై వచ్చును. మేఘం మీద ఒకరోజు యేసు ప్రభు వస్తాడు. పొడిచిన వాళ్ళు చూస్తారు, భూజనులందరూ చూస్తారు, ప్రతి నేత్రం చూసిద్దంట, ప్రతి నేత్రం ఆయన చూసిద్దంట. ఈవెన్ ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారంట. ఒకరోజు యేసు ప్రభు రాబోతున్నాడు. మనందరం చూస్తాం, ప్రతి ఒక్కరు చూస్తారు. మేఘాల మీద రాబోతున్నాడు. వినే విషయమే, కానీ ఒక నిరీక్షణ మనకుంది. దీనివల్ల ఒక శుభ నిరీక్షణ దీని వెనకాల దాచిపెట్టాడు. యేసు ప్రభు ఒకరోజు మేఘాల మీద వస్తాడు. ప్రతి వారు ఆయన చూస్తారు, ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారు. యేసు ప్రభు గురించి ఇంత హైలైట్ చేయడానికి యోహాను గారు యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని, అసలు మిగతా అధ్యాయాల్లో ఎవరు ఏమేం జరగబోతున్నాయో చెప్పే ముందు అసలు ఎవరు చెప్తున్నారు ఈ విషయాలనేది ఆయన ఈ అధ్యాయం మొత్తం రాసుకుంటూ వచ్చాడు. దేవుడు యేసు ప్రభువుకు అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసు ప్రభువు తీసుకెళ్లి తన దాసులకి అనుగ్రహించిన విషయాలు ఇవి. ఆయన మేఘారూఢుడై వచ్చును. ఈ మాట నిజంగా విశ్వాసులకు ఎంతో ఆదరణ ఇచ్చిద్ది, ఎంతో ధైర్యాన్ని ఇచ్చిద్ది. ప్రభు వస్తాడు, మేఘాల మీద వస్తాడు. ఆయన మేఘాల మీద వచ్చి తీసుకెళ్తాడు. ప్రతి నేత్రం చూసిద్ది ఆయన్ని. చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళను లేపుకొని తీసుకొస్తానన్నాడు. బ్రతికిన వాళ్ళు చూస్తారు, పొడిచిన వాళ్ళు చూస్తారంట. ప్రతి నేత్రం చూస్తుంది. భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఒక నిరీక్షణ ఆయన, ఒక ఆదరణ ఆయన, మనము బ్రతకడానికి ధైర్యం ఆయన. ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా, ఏం జరుగుతున్నా కూడా మనం ఎదురు చూడడానికి ఒక ధైర్యం ఆయన. ప్రభు ఒకరోజు మేఘాల మీద వస్తాడు. ప్రభు నేను చూస్తాను. ప్రభు ఒకరోజు మేఘాల మీద వస్తాడు. ఆయన నేను ఎదుర్కొంటాను. ఈ శరీరం మారిద్ది, రక్తం మారిద్ది, వస్త్రాలు, ఈ శరీరంలో ఉన్న ప్రతిదీ, ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళవు, కన్ను రెప్పపాట్లో మారుతాయి. మేఘాల మీద నేను కొనిపోబడతా, సదాకాలం ఆయనతో ఉంటా. క్రైస్తవ విశ్వాసానికి పునాది ఇది. పరిశుద్ధపరచబడింది ఇందుకోసమే, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి. ఈ పని అంతా చేసింది యేసుక్రీస్తు. అందుకే ఆయన పరలోకం వెళ్ళిన తర్వాత కూడా
ఫ్యూచర్లో జరగబోయేటి, భవిష్యత్తులో జరగబోయేటి ఇంకా తెలియజేయమని యేసుప్రభుకు ప్రత్యక్షతలు వస్తే యేసుప్రభు తన దాసులకి పంపించాడు. అందుకని ఆ యేసుప్రభు ఎలాంటి వాడో మొట్టమొదటిగా యోహాను గారు రాసుకుంటూ వచ్చారు. ఆయన నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుంచి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడు, ఈ భూపతులకు అధిపతి. అక్కడ మొత్తం ఒక దెబ్బతో అన్ని కొట్టేశాడు. మరణం మీద అధికారం ఉంది, భూపతులందరి మీద అధికారం ఉంది, మనుషులకి మధ్యలో దేవునికి మధ్యలో నమ్మకంగా సాక్షిగా ఉన్నాడు. తర్వాత ప్రతి మనిషిని ఏడిపించి పీడిస్తుంది పాపము, అది కడిగింది ఆయన రక్తము. అది ఎంత పెద్ద పాపమైన దేవునికి దూరం చేసేది, అది కడిగేది ఆయన. కడిగి రాజ్యాంగ యాజకులుగా చేశాడు. తర్వాత ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ఆయన మనం చూస్తామని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం ప్రభు గురించి తెలుసుకోవడానికి, అలాంటి ప్రభువును మనం నమ్ముకోవడానికి, అలాంటి ప్రభువులో మనం జీవించడానికి, అంత గొప్ప యేసుక్రీస్తు దేవుడు ఈరోజు మనకు కలిగి ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం ఆయన ఆరాధిస్తున్నాము అనే ధైర్యంతో మన హృదయం ఉప్పొంగిపోతుంది. నా పాపాలన్నీ కడిగిన వాడు, సమస్తం మీద అధికారము, మరణంతో సహా అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, భూపతులకు అధిపతి, నమ్మకమైన సాక్షి. ఆయన ఒకరోజు మేఘాల మీద వచ్చేవాడు. అలాంటి యేసు ప్రభు నాకున్నాడని చెప్పి మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేద్దాం. ఈ మాటలను బట్టి దేవుణ్ణి ఆరాధించేద్దాం కొన్ని నిమిషాలు. దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు అని నా హృదయము ఎంతో ఉప్పొంగి ఆయన పరోక్షించడానికి దేవుడిచ్చిన మాటలు. కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించేద్దాం. దేవుడు ఎంత గొప్పవాడో. నమ్మకమైన సాక్షివయ్యా నువ్వు. నేనెంత పాపినో నువ్వు చూసి తెలియజేసి చెప్పేవాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు చెప్పేవాడు ఆయన. దేవుడు ఏం కోరుకుంటుండో మనకు చెప్తాడు. మనం ఎంత పాపులమో ఆయనకు చెప్తాడు. మనల్ని దేవునిలాగా ఆయన మారుస్తున్నాడు. దేవుడికి మనం ఎంత పరిశుద్ధులమో దేవునికి ఆయన తెలియజేస్తున్నాడు. మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు. ఎంతో మంది మరణిస్తున్నారు, చనిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆది సంభూతుడుగా లేచాడు. లేపగలిగిన వాడు, మొట్టమొదటగా లేచిన వాడు, ఆది సంభూతుడు, భూపతులకు అధిపతి. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కుమారుడైన యేసుక్రీస్తును మాకిచ్చారు ప్రభా. యేసుక్రీస్తు లేకపోతే మేము ఎన్ని పోగొట్టుకునే వాళ్ళం ప్రభా. తండ్రి, హృదయపూర్వకంగా నేను ఆరాధన చేస్తున్నాను దేవా. యేసుక్రీస్తు లేకపోతే మాకు దిక్కే లేదయ్యా. యేసుక్రీస్తు లేకపోతే తండ్రి అని పిలిచే భాగ్యం లేదయ్యా. నీ అంత పరిశుద్ధుడు లేడు. నిన్ను చూసి మేము బ్రతికే అవకాశమే లేదు నాయనా. నాలాంటి పాపి లేడు ప్రభా. ఎక్కడ చూసినా అపవిత్రతే, ఎక్కడ చూసినా లోపాలు, ఎక్కడ చూసినా పాపాలే. అది నాకు తెలుసు, నీకు తెలుసు నాయనా. ఎక్కడెక్కడ గాయాలయ్యాయో, ఎక్కడెక్కడ అపవిత్రమై వాసన వస్తుందో, ఎక్కడ కుళ్ళు పట్టిందో, ఎక్కడ నీచమైన స్థితిలో నేను ఉన్నానో, నేను నిన్ను ఎరగక ముందు తెలుసుకున్నావు, ఎరిగినాక కూడా తెలుసుకున్నావు ప్రభువా. కానీ నీ రక్తం ఉంది నాయనా. నీ రక్తంతో కడిగావు ప్రభువా, శుద్ధి చేశావు. నీ గాయాలతో నాకు స్వస్థతనిచ్చావు ప్రభువా. నీ రక్తమే నన్ను బ్రతికిచ్చింది. నీ రక్తమే నన్ను బాగు చేసింది. నీ రక్తమే నాయనా నన్ను పరిశుద్ధపరిచింది. కడగక ముందు ఎంత అపవిత్రత ఉండేదో, కడగక ముందు ఎంత వాసన వచ్చేదో,
కడక ముందు నువ్వు ఇష్టపడడానికి, ఉండడానికి కూడా ఇష్టపడేవాడవు కాదు. అలాంటిది నీ రక్తంతో శుద్ధి చేసి నాయన, దినదినము తప్పిపోతున్నాయి కూడా నీ రక్తంతోనే కడగబట్టి నాయన ఈరోజు మీలో ఉండగలుగుతున్నాం దేవా. ఎన్నోసార్లు అపవిత్రమైనప్పుడు మీరు నివసించలేనంతగా, పరిశుద్ధాత్మ ఉండలేనంతగా బాధ పెట్టినప్పుడు మళ్ళీ కడిగి నీ రక్తంతో శుద్ధి చేసి మళ్ళీ నాలోకి వచ్చి ఉండే భాగ్యాన్ని ఇస్తున్నావు ప్రభువా. నీ రక్తంతో మమ్మల్ని కడుగుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. కడిగే రక్తాన్ని మా కోసము అయినా సిలువలో మీరు ధారపోసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే ప్రభువా ఒక్కటే నిరీక్షణ నాయనా, ఒకరోజు మీరు మేఘాల మీద వస్తారు, మేము మిమ్మల్ని చూసి మారుతాము, చనిపోయినా లేస్తాము, లేపుకొని తీసుకొస్తానన్నావు ప్రభువా. దానికోసం తప్ప ఈ లోకంలో ఇంకా ఏది మాకు ప్రభువా అక్కర్లేదు నాయనా. వేరే ఆశలు ఏమి లేవు దేవా. ఏవి అనుభవించాలి, చూడాలి నైనా, ఎంజాయ్ చేయాలన్నట్టుగా మాలో ఏమీ లేవు ప్రభువా. ఒకరోజు మీరు వస్తారు, బ్రతికుంటేనా ఇలాగే మారి నీ దగ్గరికి రావాలి, చనిపోతేనా లేచి నీతో పాటు రావాలి ప్రభువా. ధైర్యంగా నిన్ను ఎదుర్కోగలగాలి, ధైర్యంగా నిన్ను అయినా చూడగలగాలి. మాకింత క్షమాపణ ఇచ్చిన వాడికి, మమ్మల్ని ఇంత ప్రేమించిన వాడికి, మమ్మల్ని తీసుకెళ్లి తండ్రికే ఒక రాజ్యంగా చేసిన వానికి, చీకటిలో అపవిత్రతలో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి వెలుగులో పరిశుద్ధతలో నిలబెట్టిన నీ పాదాలకి ఆ రోజు వందనాలు చెల్లించాలి. ముద్దు పెట్టుకొని ప్రభువా ఈ పాదాలు పట్టుకొని నీకు నువ్వు ఎంతగా కృతజ్ఞతలు చెల్లించిన నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభువా. యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ భూమి మీదకి రాకపోయి ఉండింటే మా బతికే లేదయ్యా, మా గతేమయ్యేది. అలాంటి గొప్ప పనులన్నీ యేసుక్రీస్తుగా నువ్వు ఈ లోకానికి వచ్చి మా విషయంలో జరిగించావు ప్రభువా. ఆ రోజు యేసుక్రీస్తుని ఎంతో మంది నమ్మలేదు నాయన, సిలువేశారు. ఇశ్రాయేలు ప్రజలు తోసివేశారు ప్రభువా. నమ్మిన వారిని హింసించారు, చంపారు ప్రభువా. కానీ అక్కడనే కొంతమంది శిష్యులు, కొంతమంది సంఘము, క్రైస్తవులు అదే క్రీస్తు నమ్మి ఈయనే మా కొరకు వచ్చిన రక్షకుడని, ఈయన రక్తమే మమ్మల్ని పరిశుద్ధపరిచింది, ఈయనే మమ్మల్ని విడిపించింది అని నీ శిష్యులు, సంఘము ఆ రోజు నిలబడ్డారు. వారాంచిన మాటలే, వారు ఆ సంఘాలకు చెప్పుకున్న మాటలే ఈరోజు మేము చెప్పుకోగలుగుతున్నాం నాయన. గుర్తు చేసుకోవడానికి, నమ్మడానికి మాకిచ్చిన కృప కొరకే వందనాలు. ఎంతో మంది యేసుక్రీస్తును దేవుడుగా నమ్మని వాళ్ళు ఉన్నారు ప్రభువా. వాళ్ళకది వెరితనంగా ఉండొచ్చు, ఇదైతే మాకు శక్తి నాయనా. యేసు ప్రభు మా శక్తి, మా బలము, యేసుక్రీస్తే మాకు అన్ని. యేసుక్రీస్తు లేకపోతే ఏమి లేదు మాకు. మా పరిశుద్ధత ఆయన, మా నీతి ఆయన, మా విమోచనం ఆయన, మా జ్ఞానం ఆయన. పౌలు గారు కూడా ఇదే విషయాన్ని చెప్తూ వచ్చారు. యేసుక్రీస్తుగా ఈ లోకానికి మీరు ఎంతో చేశారు. ఈవెన్ పరలోకం వెళ్ళాక కూడా భవిష్యత్తులో జరగబోయేటి అన్ని యోహాను గారికి మీరు బయలుపరచడానికి అయినా ప్రభువా యేసుక్రీస్తుకు మీరు ప్రత్యక్షతలు ఇచ్చారు. అలాంటి యేసుక్రీస్తు మాకున్నాడు. ఆ యేసుక్రీస్తే మమ్మల్ని విడిపించాడు. ఆ యేసుక్రీస్తే మా కొరకు రాబోతున్నాడు అని మేము హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాం ప్రభువా. ఇలాంటి యేసుక్రీస్తును, ఈ సొంత కుమారుణ్ణి మా కొరకు పంపించావు నాయనా. ఈ సొంత కుమారుణ్ణి మా కొరకు ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు తండ్రి. అని చేసిన శిలువ త్యాగాన్ని మేము మర్చిపోలేం ప్రభా. అంత గొప్ప త్యాగం ద్వారా మమ్మల్ని నీ దరికి చేర్చుకున్నారు నాయనా. అలాంటి గొప్ప దేవునికి ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమిచ్చి మీరు రాన్ని తీర్చుకోలేక ప్రభా. ఇలా మమ్మల్ని విడిపించి, మమ్మల్ని రక్షించి, మాకు ధైర్యం ఇచ్చి, మాకు శుభ నిరీక్షణ ఇచ్చి,
అన్నిటి మీద అధికారము, శక్తి కలిగిన వాడవని నువ్వు నిరూపించుకోబట్టి నాయనా మేము ఇంకా బ్రతకగలుగుతున్నాం ప్రభువా. మా బ్రతుకు భక్తికి ఆధారం మీరు దేవా. భక్తి చేస్తున్నామంటే అది మీరే, బ్రతుకుతున్నామంటే అది మీరే. ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చినందుకై మనస్ఫూర్తిగా నేను స్తుతిస్తున్నాను తండ్రి. మనస్ఫూర్తిగా నేను ఆరాధన చేస్తున్నాను. మనస్ఫూర్తిగా నిన్ను నీ పాదాలని వేడుకుంటూ ముద్దు పెట్టుకుంటూ నిన్ను పొగడుతున్నా ప్రభువా. ఇది మీరిచ్చిన భాగ్యమే, ఇది మీరిచ్చిన ఆ గొప్ప కృపే దేవా, మీరిచ్చిన సమాధానమే దేవా. అందుకే యోహాను కూడా అలాంటి క్రీస్తు నుండి, అలాంటి యేసుక్రీస్తు నుంచి కృపా సమాధానాలు కలగాలి అని సంఘానికి ఆశీర్వచనం ఇచ్చాడు. ఇది నీ కృపే దేవా, ఇది నీ సమాధానం నాయనా, ఇది మీరు మాకిచ్చిన సంతోషం తండ్రి. అలాంటి గొప్ప దేవునికి ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేక దీనస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వసన సాంగ్స్లోంచి 44వ పాట. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును, మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమున ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును, మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమున ఎత్తించును, మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతలమున ఎత్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును.
కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును కాంచెదా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును కాంచెదా నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన ఉండవు నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదన ఉండవు హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున ఎత్తించును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున ఎత్తించును నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును నా కడబుర స్వరము ధ్వనించగా నా ప్రియుని స్వరం వినిపించగా కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభును నే చూచేదా వడివడిగా ప్రభు చెంతకు చేరేదా ప్రియమార ప్రభు యేసును చూచేదా నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తించును చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతి నీయడు, నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోను, నక్షత్రములు రాలిపోను, ఆకాశ శక్తులు కదలిపోను, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతించును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమున కేతించును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించును, మేఘాల మీద కేతించును, మేఘాల మీదికి దిగి వచ్చును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివని, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియో నిన్ను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చి ఉన్నది. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయుదును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిద్దును. యాక్చువల్గా ఈ ప్రకటన గ్రంథం రాయడానికి మెయిన్ ఉద్దేశము భవిష్యత్తులో జరగబోయే విషయాలు, మరి ఎన్నో పరలోకానికి సంబంధించి భూమి మీద జరగబోయే ఆ తీర్పులు, ఆ శిక్షలు, ఆ ఉగ్రతలు. కానీ దానికంటే ముందు 2-3 అధ్యాయాల్లో మరి అప్పుడున్న సంఘాలు, అవే 7 సంఘాలకి ప్రభువు ఈ విషయాలు చెప్పమన్నాడు. అది మనకు 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకి శుభమని చెప్పి రాయినది. 7 సంఘాలకి మరి ఈ విషయాలు చెప్పాలని యేసు ప్రభు ద్వారా, ఒక దేవదూత ద్వారా ఒక దూతను పంపించాడు. దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు, యేసు ప్రభు తన దూతకి ఇచ్చాడు. అందుకనే యోహాను మరి చచ్చినవానిలాగా అతనికి మొక్కుతుంటే తర్వాత నేను నీలాంటి వాడినే, దేవునికే మొక్కు అంటాడు.
అది మనకు 1, 2, 3 వచనాల్లో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకిచ్చిన ప్రత్యక్షత. ఏదైనా దేవుడి నుంచి ప్రత్యక్షత రావాలి అంటే రెవల్యూషన్ రావాలి, సడన్ గా ఒక లైట్ వెలిగినట్టు రావాలి. ఇదేదో మన జ్ఞానముతో మన శక్తితో దేవుని విషయాలు మనం తెలుసుకోలేము, ఆత్మ చెప్పే విషయాలను వినలేము, అర్థం చేసుకోలేము. బైబిల్ మనం ఎన్నోసార్లు చదవచ్చు, ఎన్నో విషయాలు చదువుకోవచ్చు. ఆత్మ ప్రత్యక్షత ఇవ్వాలి. గొప్ప గొప్ప దైవజనులందరికీ ఆ ప్రత్యక్షత వల్ల అన్ని విషయాలు అంత డెప్త్గా వాళ్ళు గ్రహించగలుగుతున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రత్యక్షతలు అవి. అందరి దగ్గర అదే బైబిల్ ఉంది, అందరు చదివేది అదే, కానీ ప్రత్యక్షతలు రావు. ఆ అధ్యాయంలో ఉన్న ప్రత్యక్షతలు ఆ వ్యక్తికి ఉన్న ఆత్మను బట్టే వస్తాయి. ఇక్కడ యేసుక్రీస్తుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే కింద ప్రకటన, అడ్వర్టైజ్మెంట్ అంటాం. ఒక ప్రకటన, ఒక విషయాన్ని తెలియజేశాడు. ఒక వ్యక్తికి ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తే తప్ప గ్రహించలేడు. ఈ యేసుక్రీస్తు ఏం చేశాడు? తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహాను వాటికి సూచించాడు. యేసుక్రీస్తు మళ్ళీ తన దూతను పంపించి యోహానికి వాటిని చూపించాడు. అందులో మెయిన్గా సంఘాలకు ఈ విషయాలు రాశాడు. ఆ సంఘాలకు రాయబట్టే ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. అప్పుడున్న ప్రజలకు కాదు ఇవి రాసింది, సంఘానికి. సంఘానికి అవతల జరిగేటి, పరలోకంలో జరిగేటి అన్ని చాలా ఉన్నాయి 22 అధ్యాయాల్లో. కానీ మొట్టమొదటగా సంఘాల గురించి కూడా ప్రభువు మాట్లాడాడు. సాతానికి ఏం జరిగిద్ది, తీర్పు ఏం జరిగిద్ది, పరలోకంలో ఏం జరిగిద్ది, పరలోకంలో ఆరాధన ఎట జరిగిద్ది, దేవుడు ఎలా కూర్చున్నాడు, ఇవన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఫస్ట్ సంఘాలకి ఏం జరుగుతుంది, సంఘాలు ఎలా ఉన్నాయి అని చెప్తున్నాడు. దేవుల్లో ఉన్న 2 లక్షణాలు మనకి 2 అధ్యాయాలు కనిపిస్తుంది. కొన్ని సంఘాలకేమో హెచ్చరిక చేస్తే సంఘాలకేమో ఆయన ఆదరణ ఇచ్చాడు. అందుకనే ప్రసంగాలు ఎప్పుడు ఒకటే కొట్టుడు హెచ్చరికల్లాగా సరి చేసుకోవాలనే వేలో ఉండకూడదు. అలాగని ఒకటే ఆదరణ అని ఏం కాదులే అనే టైప్లో కూడా ఉండకూడదు. ఒక 2 సంఘాలకేమో ఏం అనలేదు, వాళ్ళు ధైర్యంగా ఉండమన్నాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు. తర్వాత వచ్చేంత వరకు తట్టుకోమన్నాడు, ఓర్చుకోమన్నాడు, భయపడొద్దన్నాడు. కొన్ని సంఘాలనేమో మారు మనసు పొందమన్నాడు, కొన్ని సంఘాలనేమో లోపాలను చెప్పాడు. సో ఆయన ప్రసంగంలో లోపాల్లో ఉన్న సంఘాలనేమో హెచ్చరిక చేసుకొని మారు మనసు పొందమన్నాడు. ఆల్రెడీ శ్రమ, బాధ, ఇబ్బంది, కష్టాలు, శ్రమలో ఉన్న సంఘాలను ధైర్యం తెచ్చుకోమన్నాడు, కొద్దిగా ఓపిక పట్టమన్నాడు. కొంచెం అంటే ఆయన ప్రసంగంలో 2 అంచుల ఖడ్గం ఉంది. అంటే హెచ్చరిక చేయాల్సిన వాటికి హెచ్చరికలు ఉన్నాయి, ఆదరించాల్సి ధైర్యం తెచ్చుకోవాల్సిన చోట ధైర్యము ఉంది. సో ప్రసంగాలు షుడ్ బి ఎప్పుడూ కూడా హెచ్చరిక ఉండాలి, తర్వాత ఆదరణ కూడా ఉండాలి. కొంతమంది స్ట్రిక్ట్ దాని మీదే వెళ్తే ఇరిగిపోద్ది, ఏముండదు ఆడ. అట్లాగని కొంతమంది అలుసు అని దాని మీద వెళ్తే అది నిలబడదు, ఇది కఠినమైపోతుంది, అదేమో నిలబడదు. ఒక వ్యక్తి శరీరము, మాంసము, ఎముకలు ఉంటేనే బాడీ నిలబడుతుంది. ఎముకలు విరిగిపోతే బాడీ నిలబడదు, మాంసం లేకపోయినా బాడీ నిలబడదు, కట్టె కనపడుతుంది. ఒక శరీరానికి మాంసము, ఎముకలు, గట్టితనం ఉండాలి, కానీ కనిపించకూడదు. మనకు కనిపించేది ఎముకలు కనిపించవు. కొంతమంది ఎముకల్లాగా స్ట్రిక్ట్గా సరి చేసుకోవాలి, ఇది అని చంపుక తింటారు జనాల్ని. ఓకే, సరి చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు చేర్చుకున్నాడు, క్షమించాడు. అందుకనే ప్రసంగాల్లో ఎప్పుడు కూడా ఒక పక్క ఆదరణ ఉండాలి,
ఒక పక్క హెచ్చరిక ఉండాలి. ఈ మొట్టమొదటి ఎఫెస్లో ఉన్న సంఘానికి చాలా మంచి విషయాలు దేవుడు చెప్తూ వచ్చాడు. నీ క్రియలు నాకు తెలుసు, నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు, నువ్వెంత సహించావో నాకు తెలుసు. దొంగ అపోస్తుల్ని పరీక్షించి వాళ్ళ అపోస్తులు కాదని నువ్వు కనుక్కున్నావు. నీకు ఇంత జ్ఞానం ఉంది, ఇంత కష్టపడ్డావు, ఇంత సహనం ఉంది. నా కోసం నువ్వు సహనం కలిగి అలసిపోలేదు. కానీ ఒక విషయం మాత్రం నేను మోపాల్సి వస్తుంది. ఏంటంటే మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు. ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి అని చెప్పి రెండోసారి సంఘానికి మారు మనసు గురించి బోధ చేశాడు ప్రభు తన ప్రసంగంలో మొదటి సంఘానికి. మనం ఏమనుకుంటాం, ఒక్కసారి మారు మనసు పొందుతాం, ఒక్కసారి బాప్తిసం పొందుతాం. కానీ మారు మనసు అనేది ఒక్కసారి పొందేది కాదు. ఎన్నిసార్లు తప్పు చేసినప్పుడు అన్నిసార్లు మారు మనసు పొందాలి. అది సంఘమైన, సేవకుడైనా, విశ్వాసి అయినా. ఈ సంఘానికి చెప్తుంది అదే, నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నేను నీ యొద్దకొచ్చి నీ దీపస్తంభాన్నే దాని చోట్ల నుంచి తీసేస్తా. సంఘాన్ని తీసేస్తా అన్నాడు. ఆ దీపస్తంభం ఏంటంటే మనకు 1వ అధ్యాయం చివరి వచనంలో చివరి లైన్లో ఉంటది. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ఆ దీపస్తంభం అంటే సంఘం. నేను వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట్ల నుంచి తీసివేస్తా, నీ సంఘాన్ని తీసివేస్తా అని చెప్తున్నట్టు. తర్వాత నువ్వు నికోలియతుల బోధలను ద్వేషిస్తున్నావు, నేను ద్వేషిస్తున్నాను. ఈ సంఘంలో చాలా మంచి క్వాలిటీలు ఉన్నాయి. ఈరోజు దీని ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, మనం ప్రభుకి ఎంత కష్టపడ్డామో, ఎంతగా మనం భక్తిలో ఎదిగినా, వాక్యంలో ఎదిగినా, దేవుళ్ళలాగా ఎన్నిటిని మనం ద్వేషించి అసహించుకున్నా, కొన్నిసార్లు ఏదో ఒక తప్పు మనలో ఉంటది. ఈ సంఘానికైతే ప్రేమ తగ్గింది అని చెప్తున్నాడు. మనలో అయితే ఏది ఉందో అది మనమే పరీక్షించుకోవాలి. కానీ ఇంకొక విషయము, ఫస్ట్ విషయం మనం ఇక్కడ ఏంది నేర్చుకోవాలంటే, దేవుడు 99 విషయాల్లో మనం మంచిగా ఉన్నా మన తప్పుని ఏదో ఒక రూపంలో చూపిస్తాడు. అది ఏదన్నా అవ్వచ్చు, తప్పకుండా చూపిస్తాడు. మనం ఎంత కష్టపడవచ్చు, త్యాగాలు చేయొచ్చు, సాక్రిఫైస్ చేయొచ్చు, ఎన్నో వదిలేయచ్చు, ఎన్నో పోగొట్టుకోవచ్చు, ఎన్నో సహించవచ్చు, ఎన్నో ఓర్చుకోవచ్చు, ఎన్నో భరించవచ్చు. అందరికలాగా అన్నిటిని మనం చేయకుండా ద్వేషించవచ్చు. దొంగ అపోస్తులు దొంగ బోధలలాగా దొంగ విధిలో లేకుండా కూడా భక్తిగా పర్ఫెక్ట్గా బతకొచ్చు. అయినా ప్రభు మనల్ని చూసినప్పుడు ఏదో ఒకటి కనిపించింది, అది మనం గుర్తించగలగాలి. ప్రభు చూసినప్పుడు ఏదో ఒక లోపం మనలో ఉండొచ్చు, అది మనం సరి చేసుకోకపోతే ఆయన మనల్ని తీసివేయచ్చు. ఈ పాయింట్ ఒక్కటి మనం అర్థం కావాలి. దేవుడు మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఏదో ఒక లోపం మనలో ఉండిద్ది, అది చూస్తాడు, దాని గురించి మాట్లాడతాడు. అది సరి చేసుకోకపోతే మనల్ని ఆ విషయాన్ని బట్టి తీసేస్తాడు. అదే దాన్ని జయిస్తే మాత్రం ఏం చేస్తాడు తెలుసా? జయించేవాణ్ణి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనెత్తును. అదే మనం జయిస్తే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాడంట. అంటే ఏదైతే ఆదాము వల్ల ఆ రోజు మంచి చెడ్డల వృక్షం ఉంది, జీవవృక్షం ఉంది, అది తినింటే బతికే వాళ్ళు, ఇది తినారు కాబట్టి చావు వచ్చింది. ఎక్కడ మళ్ళీ చేయి జాసి ఆ జీవవృక్ష ఫలాలు తింటారని గంటేసి కావలు పెట్టాడు.
ఒకరోజు వెళ్ళగొట్టబడినం, అది తినడానికి అర్హత కోల్పోయినాం, అది ఎక్కడ ముట్టుకుంటామని తోటలో నుంచి బయటికి వేశాడు. కానీ ఒకరోజు ఆ జీవ వృక్ష ఫలాన్ని తినే అర్హత కల్పిస్తాడంట. అది ఎఫెసీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. వినటకు చెవులు కలిగిన వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. ప్రభువు కూడా భూమి మీద బతికినప్పుడు ఈ మాట ఉపయోగించాడు, వింటకు చెవులు కలిగిన వాడు వినుగాక అని. ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేవాడు కాబట్టి, ఇది పరిశుద్ధాత్మ టైమింగ్ కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని పరిపాలన కాబట్టి, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవులు కలిగిన వాడు వినుగాక అనే మాటను అక్కడ మెన్షన్ చేశారు. యేసుప్రభు కూడా ఎన్నో చెప్పాడు, యేసుప్రభు కూడా ఈ మాట ఉపయోగించాడు, చెవులు కలిగిన వాళ్ళు వినుగాక అని. ఈరోజు సంఘానికి ఆత్మ చెప్తున్న మాట ఆ రోజు అందరు గ్రహించలేకపోయారు, వినేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే వినేవాళ్ళ గురించి ఉపమానమే చెప్పాడు ఆయన. 4 రకాలుగా వింటారు, ఒకరు సంతోషంగా వింటారు, అది రాత్రి నెల లెక్క, వెంటనే పక్షులు ఎత్తుకొని పోతాయి. ఇంకొకరు కొన్ని రోజులు విని మంచిగా ఉంటారు, మన్ను లేకపోతే ఎండిపోతారు, అలాగే శ్రమలో ఇబ్బందులు వచ్చినప్పుడు. ముళ్ళ తుప్పల్లాంటి వాళ్ళు. మూడవది ధనమోహము, ఐక్య విచారాల వల్ల వాళ్ళు ఎదగలేరు. 4వది మంచినేల, అది 60 అంతలు, 30 అంతలు, 100 అంతలు, అందులో కూడా మళ్ళీ కేటగిరీ ఉంటుంది. ఇట్లా వినేవాళ్ళు ఎలా ఉంటారో ప్రభు ఆ రోజే చెప్పాడు. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఆత్మ చెప్పేటివి ఆ రోజు యేసుప్రభు చెప్పేటి ఎట్లా వినలేకపోయారో, ఈరోజు పరిశుద్ధాత్మ సంఘాలతో చెప్పేటి కూడా అందరూ వినలేరు. రాతి లేనిలాగా ఉంటారు, మన్ను లేని నేలలాగా ఉంటారు, త్రోవ పక్కన పడిన నేలలాగా ఉంటారు, ముండ్ల పొదల లాంటి నేలలాగా ఉంటారు. ఆత్మలో 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. అక్కడ కూడా కేటగిరీ, ఒకటికి 30 వస్తే, ఒకటికి 60 వస్తే, ఒకటికి 100 వచ్చినట్టు. ఒకే చెట్టు కానీ ఫలాలు వేరు. ఈరోజు దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, దేవుడిచ్చిన మాటల్ని మనం 30%, కొంతమంది అయితే అసలు ఫెయిలే అవుతారు. అవి ఎత్తకపోవడమో లేకపోతే మొలిచి, మన చెట్లను చూస్తుంటాం కదా, కొన్ని మొలవవు, కొన్ని మొలిచిన 4 రోజులు నిలబడవు, కొన్ని ఎదిగి 4 రోజులు ఉన్నా కానీ అవి ఎండిపోతాయి. ఏవో కొన్ని ఫలిస్తాయి. ఆ ఫలించిన వాటిలో కొన్ని కాయలే కాస్తాయి, కొన్నేమో ఇంకా కొన్ని ఎక్కువ కాస్తాయి, కొన్నేమో విరివిగా కాస్తాయి. ఒక చెట్టును మనం చూసినప్పుడు ఎలా ఉండిద్దో, ఒక విశ్వాసి దేవుడు చెప్పే వినే వాటిలో, దేవుడు చెప్పేవి చేసే వాటిలో కూడా ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే, ఇక్కడ సంఘముతో చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పే మాట వినుగాక. కొంతమంది వినలేం మనం. నా క్రియలు బాగున్నాయి, నాకు జ్ఞానం ఉంది, నాకు కష్టం ఉంది, నాకు సహనం ఉంది, నేను నికోలైతుల బోధనలో నేను కూడా ద్వేషిస్తున్నా, దొంగ అపోస్తులను గ్రహించే టాలెంట్ నాలో ఉంది, ఇన్ని ఉండొచ్చు. కానీ సంఘంతో చెప్తున్న ఆ ఒక్క మాట, సంఘానికి చెప్తున్న ఆ మాట మనం వినగలిగే స్థితిలో మనం ఉండకపోవచ్చు. అది మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనలో ఉండకపోవచ్చు. ఇవన్నీ దాటుకొని, మనం చేసే మంచి లక్షణాలన్నీ దాటుకొని, మనలో ఉన్న భక్తిని దాటుకొని, ఆ లోపము కలిగిన దాన్ని చెప్తే వినగలిగేంత ఆత్మ ప్రత్యక్షత మనకు ఉండాలి. ఆ చెవి మనకుండగలగాలి. అప్పుడే మనము పరదేశంలో ఏదైతే ఏ జీవవృక్ష ఫలాన్ని తినకుండా వెలివేయబడ్డారో అది తినే భాగ్యాన్ని కల్పిస్తా అన్నాడు దేవుడు. అక్కడికి మళ్ళీ వస్తారు మీరు అన్నాడు. సంబంధం తెగిపోకముందు, మరణం, దుఃఖం, వేదన భూమి మీదకి రాకముందు, కష్టం, శ్రమ, గొడవలు, అల్లర్లు, మరణాలు, వేదనలు, అల్లకోలాలు రాకముందు నా జీవితానికి ఎంటర్ అవుతారు.
సంఘముతో చెప్పే ఆ లోపము కలిగిన, ఆ ఒక్క తప్పు కలిగిన మాటను మనం వినగలిగితే ఆ స్థితికి వస్తామని చెప్తున్నాడు. అందుకనే ఈరోజు మనలో ఎన్నో లక్షణాలు ఉండొచ్చు మంచి, కానీ దేవుడికి ఏదో ఒక తప్పు కనిపించవచ్చు. ఆ తప్పు గురించి ఆయన మాట్లాడతాడు. ఆ తప్పును మనం సరి చేసుకుంటేనే నిలబడతాం, లేకపోతే తీసివేయబడతాం. ఒకవేళ ఎవరైనా వినగలిగి అది గ్రహించగలిగి మార్చుకొని జయించగలిగితే వారిని పరదేశంలో ఉన్న జీవవృక్షాల ఫలాల్ని తినిస్తానని చెప్తున్నాడు. సంఘానికి ప్రభు ఆ రోజు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు రాయించాడు. ఒకటే విషయం, ప్రభు నా లోపాన్ని చూస్తాడు. నా మంచి ఎన్నో ఉండొచ్చు, ఓకే, ఆయనకి దాని విషయంలో ప్రాబ్లం లేదు, కానీ లోపంగా ఉన్నది, బాధగా ఉన్నది, ఇబ్బందిగా ఉన్నది ప్రభు చూస్తాడు. అది నేను సరి చేసుకోవాలి, అది నేను చెప్పించుకోవాలి దేవునితో, దాన్ని సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకోకపోతే, నాకు మళ్ళీ మారు మనసు లేకపోతే దేవుడు తీసివేస్తాడు. అదే నేను వినగలిగి గ్రహించగలిగి మార్చుకోగలిగితే దేవుని జీవవృక్ష ఫలాన్ని తినగలుగుతా. ప్రభు సంఘంతో చెప్పిన మొదటి మాట ఇది. కాబట్టి ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ ఒక్క మాటను మనం మనసులో పెట్టుకొని ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క ఆలోచన, ఎఫెసీ సంఘములో అన్ని మంచి లక్షణాలు ఉన్నా ఒక్క విషయం ఆయనకు నచ్చలేదు. అది ఆయన దేవుడికి చెప్పాడు, యేసు ప్రభు సంఘానికి చెప్పాడు. ఈరోజు మనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయని కాదు, నచ్చనిది, కోల్పోయింది, పోగొట్టుకుంది, చెయ్యంది ఏదో అది దేవుణ్ణి వేడుకోవాలి. అది చెప్తే వినగలగాలి, దాన్ని మార్చుకోగలగాలి, ఎలాగైనా జీవవృక్ష ఫలాన్ని తినగలగాలి. అలాంటి కృప నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనమే ఆలయము. సంఘం అంటే ఏదో గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు. ఈరోజు పరిశుద్ధాత్మకు ఆలయం మనమే, సంఘం మనమే. ఈ సంఘములో ఏ లోపం ఉందో, ఎఫెసీ సంఘములో ఉన్న లోపం అది. ఈరోజు మన సంఘంలో ఉన్న లోపం ఏందో మనకే తెలుసు. అది కొన్నిసార్లు మనకు తెలియదు. అది మన మంచి లక్షణాలు చూసుకొని ఉంటాం. ఎఫెసీ సంఘం కూడా నాకేంటి, నేను దొంగ అపోస్తలులను కనుక్కున్నా, నికోలాయితుల బోధలను ద్వేషిస్తున్నా, దేవుని కోసం అలసిపోకుండా కష్టపడ్డా, ఎన్నో శ్రమల్లో కూడా సహించా అనుకోవచ్చు. ప్రభును వేడుకుందాం. ప్రభు ఆ లోపమేందో తెలియచేయదేవా, ఒక్కటేందో తెలియచేయదేవా, ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వకూడదేవా, ఒక్కటి కూడా లోపం ఉండకూడదయా. లోపాలు ఉండకుండా ఉండవు, కానీ సరి చేసుకోవాలి నాయన. తెలియజేయి ప్రభా, వాటి విషయంలో మారు మనసు పొందాలి. నాకు సహాయం చేయి ప్రభా. ఒకరోజు నా గురించి మాట్లాడితే, నేను ఎన్నెన్ని త్యాగాలు చేశా, ఎన్నెన్ని నీ కోసం వదులుకున్నా, ఎన్నెన్ని నీ కోసం చేశా, ఇవి కాదు. ఏది చేయలేకపోతున్నా, ఏది నేను బాధ పెడుతుంది, ఏ విషయంలో నేను ఇంకా మారు మనసు పొందాలి, అది మీరు మాట్లాడతారు నాయన. నాకు ఆ విషయాన్ని తెలుసుకోగలగడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ రోజు యేసుక్రీస్తుకి మీరు ప్రత్యక్షతలు అనుగ్రహించారు నాయన. ప్రత్యక్షతలు తండ్రి మీరిచ్చేవి దేవా. అవి మేము బైబిల్ చదివితే రావు నాయన, లేకపోతే నీ మాటలు మేము వింటే రావు దేవా. మేము చదివినా మీ ఆత్మ ద్వారా తెలియజేయబడాలి. వింటున్నా మీ ఆత్మ ఉంటేనే మేము వినగలుగుతాం, గ్రహించగలుగుతాం ప్రభా.
అందుకే పౌలు గారు వేడుకున్నాడయ్యా, నిన్ను తెలుసుకొనుట యందు జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మాకు కావాలి అని. అవును తండ్రి, నిన్ను తెలుసుకోవడానికి మాకు ప్రత్యక్షత కలిగిన మనసు రావాలి దేవా, జ్ఞానం రావాలి. మేమెప్పుడు మాలో ఉన్న మంచే చూసుకుంటాం, మా తప్పులు మాకు కనపడవు దేవా, మా లోపాలు మాకు కనపడవు దేవా. మాకు మేము నీతిమంతులం అనుకుంటాం, మాకు మేము త్యాగశీలం అనుకుంటాం, మాకు మేము భక్తులం అనుకుంటాం, మాకు మేము అందరికంటే గొప్పవారం అనుకుంటాం, అందరిలాగా మేము లేమనుకుంటాం. ఓకే, కొన్ని విషయాలు అయి ఉండొచ్చేమో, కానీ కొన్ని విషయాలు మాత్రం నువ్వు చూసి పరీక్షించినప్పుడు ఎంత బాధపడాల్సి వచ్చిందో దేవా. ఈ ఊపిరి పోకముందే నా ప్రభా ఆ లోపాలేందో తెలియచేయి దేవా, నువ్వు రాకముందే ఆ లోపాలేందో తెలియచేయి దేవా. నిన్ను తెలుసుకోగలగాలి ప్రభా, నిన్ను గుర్తించగలగాలి నాయన, నేను అర్థం చేసుకోగలగాలి ప్రభా. కనికరించండి, సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జీవవృక్ష ఫలాలు భుజించాలనేదే నీ కోరికనా ప్రభా. అదే ఆ రోజు ఆ ఫలాలు తినకుండా ఈ ఫలాలు తినింటే మా జీవితాలు ఎలా ఉండేవో ప్రభా. అయినా మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చారు, మళ్ళీ ఒక దారి చూపించారు, మళ్ళీ ఒక ఏర్పాటు చేశారు తండ్రి. కాకపోతే కొద్దిగా కష్టపడాలి, కొద్దిగా చేయించాలి, కొద్దిగా పోరాడాలి, కొద్దిగా నిలబడాలి, కొద్దిగా శిక్ష పడాలి ప్రభా. ఇవి దాటుకొని రాగలగాలి. అప్పుడైతే ఫ్రీగానే తినే అవకాశం ఉంది, అందుకోలేకపోయాం. మేము చేసిన మిస్టేక్ వల్ల సంవత్సరాలు వేస్ట్ అవ్వచ్చు. కన్నీరు, దుఃఖము, వేదన, శాపము, ముళ్ళ పొదలు, చెమట ఆ రోజు వాళ్ళకు వచ్చినట్టు ఈరోజు మేము అనుభవిస్తున్నాం దేవా. ఆ రోజు చెయ్యే ప్రభా, ఈ చెయ్యి టెల్లి ఈ చెట్టు తీసుకొనొచ్చు, ఈ చెయ్యి టెల్లి ఈ చెట్టు తీసుకున్నంత ఈజీగా ఉన్నది ప్రభా. ఈరోజు అది కష్టమైపోయింది. ఆ ఫలాలు తినడం ఎంతో నరకం, వేదన అనుభవించాల్సి వస్తుంది ప్రభా. కానీ అవకాశం అన్నా ఇచ్చారు నా ప్రభా, అది మేము పొందుకోవాలి దేవా. అంతవరకు మేము ముందుకు రాగలగాలి, దాన్ని అందుకోగలగాలి, ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినగలగాలి. ఆ వినగలిగే చెవి దయచేయండి. విని 100 60 30 కూడా కాదు ప్రభా, 100 ఫలించగలగాలి. అలాంటి కృప దయచేయండి ఆయన. ఇంతవరకు మాతో ఉన్నందుకై వందనాలు. హృదయపూర్వకంగా యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని తలంచుకొని ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన మాటల కోసమై వందనాలు. విశ్వాస జీవితంలో బ్రతకడానికి సరి చేసుకోవాల్సిన ఒక విషయాన్ని మా ముందుంచినందుకై వందనాలు. ఈ మాటలు ప్రభా నాకు మాకు మేల్కరంగా చేయండి. ఎంతమందికి ఈ మాటలు అవసరమో దేవా, వారికి మీరే ఈ మాటలు తీసుకెళ్ళండి. అవి వినగలిగే ప్రత్యక్షత కలిగిన మనసు, గ్రహించగలిగే మనసు దయచేయి ప్రభా. అది మీ ద్వారానే జరిగిద్ది. మరో వారం వరకు మమ్మల్ని కాపాడు ప్రభా. గత వారంలో వచ్చిన విపత్తుల నుంచి మమ్మల్ని కాపాడావు. ఎంతో మంది ఇల్లు, ఆస్తి కోల్పోయి ప్రభా ఈ రోజుకి కూడా తిండి దిక్కు లేకుండా బ్రతుకుతున్నారు. నేను బ్రతకడానికి అవకాశం లేని స్థితిలో, పడుకునే స్థితి లేక ఈ రోజుకి వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా. కనికరించండి, సహాయం చేయండి. ఎంతమంది ఎన్ని కోల్పోయి నిరాశ్రయులయ్యారు, వారందరినీ మీరు ఆదరించండి ప్రభా. వర్షాల విషయంలో కనికరించండి ప్రభా. ప్రజలకు క్షేమం దయచేయండి. మా యొక్క పాపములను క్షమించండి ప్రభా. విజయవాడోళ్ళు పాపులను, ఖమ్మం వాళ్ళు పాపులను రాలేదు నాయన. రాని వాళ్ళు మంచోళ్ళని కాదు దేవా. కొన్ని నీ చిత్తంలో జరుగుతున్నాయి ప్రభా. కొన్ని నీ చిత్తంలో జరిగినప్పుడు మేము స్వీకరించడానికి సహాయం చేయండి. దేశం మీద జరుగుతున్న ప్రతి పరిస్థితిని దేవా మీరు శాంతపరచండి, సమాధానపరచండి, నీ రాజ్యానికి సిద్ధపరచండి. సువార్తకు ప్రజలు లోబడ్డానికి నేను గ్రహించగలిగిన ఆ చెవి దయచేయి ప్రభా. ప్రత్యక్షత కలిగిన ఆ మనసును దయచేయండి ప్రభా. అలవాట్లకు బానిసలై నేను వేరే వాటికి బానిసలై ఉన్నారు, వారిని విడిపించండి దేవా. ప్రజలు తెలుసుకోగలగాలి, మరణం ఉంది, నీ రాకడ ఉంది, నిత్య నరకం, అగ్ని గుండం ఉంది, రెండో మరణం ఉంది, తీర్పు ఉంది, నిత్య శిక్ష ఉంది.
ఈ మాటలు ఒళ్ళు నైనా గగ్గురు పొడిచించేంత భయాన్ని మాలో కలిగిస్తున్నాయి ప్రభా. తెలుసుకోగలగడానికి సహాయం చేయండి ప్రభా. ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు, కన్నీళ్ళల్లో ఉన్నారు, తిండికి జరక్క పనుల్లాక ఎంతో అలమటిస్తున్నారు ప్రభా. ఆదరించండి. రోగాలతో బాధలు పడుతూ ఎంత మందినైనా వేదనలు పడుతూ హాస్పిటల్ చుట్టూ డబ్బులు ఎన్ని వేలు పోగొట్టుకుంటున్నారో దేవా, వారిని కనికరించండి. మానసిక ప్రశాంతత లేక, సమాధానం లేక, అప్పులు తలకు మించి అప్పులతో ఎన్నో కుటుంబాలు ప్రభా తెలిసి తెలియక చేసుకొని నలిగిపోతున్నారు ప్రభా. బయటికి తీసుకురండి. నేను తినడానికి ఉండడానికి చేతి పని లేకుండా ఎంతమంది బాధపడుతున్నారు ప్రభా. వారికి సహాయం చేయండి. యవన బిడ్డలను, చదువుకునే వారిని, నేను మరి ఆత్మీయ జీవితంలో ఎదిగే వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రక్షణ లేని వారిని తీసుకురండి ప్రభా. మళ్ళీ నీ రాకడలో ప్రతి ఒక్కరు మేము చూడగలగాలి, నీ సన్నిధిలో చూడగలగాలి. బ్రతికుంటే అయినా మళ్ళీ నీ సన్నిధిలో కలవాలి. లేదంటే నీ రాకడలో అది మరణం ద్వారా అయినా, నీ రాకడ ద్వారా అయినా ఏదైనా జరగచ్చు ప్రభా. నీ చిత్తమైతేనే మేము మళ్ళీ మిమ్మల్ని కలుసుకొని ఆరాధించేంత వరకు మీ కృపా సమాధానం ఉంచు ప్రభా. కృపనైనా, కృప లేకపోతే బతకలేం తండ్రి. ఈ సమాధానం లేకపోతే బతకలేం దేవా. అది ఎంతో శక్తి ఇచ్చేది, ఎంతో నెమ్మదిని ఇచ్చేది దేవా. ఇంతవరకు మాతో ఉన్నందుకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి విన్న వాక్య ప్రకారం చేయడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.